సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ కు బెయిల్ మంజూరైంది. ఈ కేసులో 11వ నిందితుడిగా ఉన్న అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేస్తే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఇప్పుడు నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. అయితే ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల విచారణకు హాజరు కావాలని కండిషన్ పెట్టింది. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ కు పెద్ద ఊరట లభించింది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్యా థియేటర్లో పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా గత డిసెంబర్ 4వ తేదీన జరిగిన తొక్కిసలాటలో 35 ఏళ్ల ఓ మహిళ మరణించింది. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసులో థియేటర్ యాజమాన్యం, సినిమా నిర్మాతలు, హీరో అల్లు అర్జున్ మీద పోలీసులు కేసు పెట్టారు. ఇందులో A11 గా ఉన్న అల్లు అర్జున్ ను డిసెంబర్ 13వ తేదీన చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. అదే రోజు హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ లభించింది. అయితే పేపర్స్ లేట్ కావడంతో 14వ తేదీ ఉదయం అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యాడు. హైకోర్టు మంజూరు చేసింది మధ్యంతర బెయిల్ కావడంతో రెగ్యులర్ బెయిల్ కోసం అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేసి ఈ రోజు ప్రకటించింది. అల్లు అర్జున్ న్యాయవాదుల వాదనలతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ ఇవ్వొద్దంటూ చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. 50,000 పూచీకత్తు, 2 ష్యూరిటీలు సమర్పించాలని బన్నీని కోర్టు ఆదేశించింది. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల విచారణకు హాజరు కావాలని కూడా ఆదేశించింది. సెకండ్ అడిషనల్ మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి వాళ్ళ బెయిల్ గ్రాంట్ చేసినారండి. 50,000 విత్ 2 షూరిటీస్ తోని కండిషన్స్ తోని బెయిల్ గ్రాంట్ చేసినారండి. కేస్ ఈజ్ నాట్ మేడ్ అవుట్ 105 అట్రాక్టే కాదండి. సో అంటే ఆర్డర్ కాపీ మొత్తం చదవలేదు, ఓన్లీ ఆపరేటివ్ పోర్షన్ మాత్రమే చదివినాము. బెయిల్ కండిషన్స్ తోని గ్రాంట్ చేసిన మాత్రం చూసాం. సండే రోజు హీ హాస్ టు అటెండ్ పోలీస్ స్టేషన్ అండి. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ అటెండ్ కావాలి. తొక్కిసలాటలో గాయపడి కోలుకుంటున్న రేవతి కుమారుడు శ్రీతేజ్ కు మొత్తం 2 కోట్ల సాయాన్ని అందించారు. ఇందులో అల్లు అర్జున్ ₹1,00,00,000, డైరెక్టర్ 50 లక్షలు, పుష్ప నిర్మాతలు 50 లక్షలు కలిపి ఇచ్చారు. అల్లు అర్జున్ అరెస్టుతో తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర అలజడి రేగింది.